అప్పులిస్తామంటారు, స్టేట్మెంట్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఇంటి పన్ను అంటారు, కరెంటు బిల్లు అంటారు, లింక్ డాక్యుమెంట్ అంటారు, ఫీజు ఇయ్యమంటారు, లోన్లేమో తక్కువాయే, ఏజెంట్లేమో ఎక్కువాయే, ఎన్బిఎస్సి అంట, కార్పొరేషన్ బ్యాంకులంట, ప్రైవేటు బ్యాంకులంట, గవర్నమెంట్ బ్యాంకులంట, ఐటీ పెరగడానికి, ప్రొఫైలు పెరగడానికి, బ్యాంకులల్లా 100 కోట్లు వేసుడాయే, 100 కోట్లు తీసుడాయే, రోజుకు 5 కోట్లు కమిషనాయే, 1000 కోట్లు వేసుడాయే, 50 కోట్లు కమిషనాయే, ఓడి 10,000 కోట్లు తీసుడాయే, విజయ్ మాల్యా 1000 కోట్లు దోచుకొని వేరే దేశం పారిపాయే, నరేంద్ర మోడీ ఇంకా 14,000 కోట్లు దోచుడాయే, విజయ్ మాల్యా తిరిగి ఇండియా రాడాయే, బీజేపీ కాంగ్రెస్ అధికార పార్టీలకు చందాలిచ్చుడాయే, అదానికి అంబానీకి లక్షల కోట్లు మాపిలాయే, అదే పేదలు అప్పులు కట్టకపోతే ఇళ్లకు తాళాలు అయ్యే, బాసన్లు బయటకు ఇసురుడాయే, అందుకే పాటికి ఓటేసి అధికారం ఇస్తే పేదలకు 10 పైసల వడ్డీకి గ్యారంటీ లేని రుణాలు ఇస్తాము, అదాని అంబానీల అప్పులు ముక్కు పిండి వసూళ్లు చేస్తాము, పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు, పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు, పాట పని పైసాకే మీ ఓటు.